భారత వాతావరణ శాఖ ఐఎండీ 1901 నుంచి దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని, వాతావరణాన్ని నమోదు చేస్తూనే ఉంది. అంటే 1901 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 125 సంవత్సరాల వర్షపాతం రికార్డులు మన గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆ రికార్డులతో పోలిస్తే 2026 జూన్ నెలలో నమోదైన వర్షపాతం అత్యంత తక్కువగా ఉందట. అంటే విషయం ఏంటంటే 1901లో ఏదైతే నమోదయిందో సేమ్ అలాంటి వాతావరణమే, అలాంటిదే ఈ 2026లో కూడా నమోదైందంట. అప్పుడు ఉన్నటువంటి తక్కువ వర్షపాతం ఈ జూన్‌ల అలాంటిదే నమోదైందంట. సో, ఈ విషయంపై కేంద్రం ఇప్పుడు సమీక్ష కూడా చేస్తుంది. ఈసారి నైరుతి ఋతుపవనాలు దేశంలో ఆలస్యంగా వచ్చినాయి. అలాగే ప్రవేశించిన తర్వాత కూడా అన్ని ప్రాంతాలకు ఈ వర్షపాతం ఇదనేది విస్తరించని పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లోనేమో తక్కువ వాయుపీడనాలు ఏర్పడలేదు. మేఘాలు ఏర్పడ్డా గానీ అవి వర్షాలుగా మారలేదు. దీనికి తోడు వాతావరణంలో చాలా మార్పులొస్తున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులొస్తున్నాయి. మాన్సూన్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నమాట. వాస్తవంగా జూన్‌లో వర్షం పడితే, అంటే జూన్‌లో వర్షం తగ్గితే ఏమైద్దంటే మొదట దెబ్బతినేది రైతే. విత్తనాలు వేయడం ఆలస్యమైపోతది. అలాగే భూగర్భ జలాలనేవి టోటల్‌గా తగ్గిపోతాయి. రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు అసలు ఉండనే ఉండవు. పశువులకు కనీసం మేత కూడా దొరకని పరిస్థితి ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే ఒక డ్రాట్ అనేది ఏర్పడుతుంటది. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కూడా మొదలైతాయి. చాలా మనం చూస్తా ఉన్నాం. అసలు నీటి కోసం మన తెలంగాణ, ఏపీలో కూడా నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచిపోయి తీసుకునే పరిస్థితి చాలా ఉంటది. చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలే. అయితే భయపడాల్సినంత అవసరం ఉందా అంటే భారతదేశంలో మాన్సూన్ ఒక్క జూన్‌తో ముగదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా ఈ 3 నెలలు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. సో, ప్రధానంగా ఇది వర్షాకాలంలో ఈ ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో పడతాయి. సో, జూన్‌లో మాత్రం ఇది అదయింది. జూలై, ఆగస్టులో ఒకవేళ వర్షపాతం అనేది నమోదైతే కొంచెం కరువు తగ్గడానికి అవకాశం ఉంటది. అయితే జూన్‌లో వచ్చిన లోటు చాలా మేరకు భర్తీ అయ్యే అవకాశం ఉంటదనమాట. వ్యవసాయ నిపుణులు కూడా మొత్తం మాన్సూన్ పూర్తయ్యేంత వరకు తుది నిర్ణయం అనేది ఏం చెప్పట్లేదు. కానీ ఇది మాత్రం ఆందోళన కలిగించే విషయమే అని చెప్పేసి దీని మీద సమీక్ష మాత్రం చేపడుతుర్రు. ఇప్పుడు వస్తున్న వాతావరణ మార్పులు సాధారణమైనవి కావు. ఎందుకంటే ఈ భయం అంటే ఈ భయం అనేది ఉండాలి. ముందస్తుగా జాగ్రత్త పడకపోతే కూడా చాలా కష్టం. ఎందుకంటే నీటిని నిల్వ చేయాలి. వర్షపు నీటిని నిల్వ చేయాలి. భూగర్భ జలాల్ని మనం 100% కాపాడుకోవాలి. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం. మన పిల్లల కోసం లక్షల కోట్ల రూపాయలు పోటీపడి కూడబెడతాం. కానీ వాళ్ళ భవిష్యత్తు, మన వాతావరణం, నీటి పొదుపు, రానున్న కరువుతో ముడిపడి ఉంటుందని మనం మర్చిపోతున్నాం. చదువుతో పాటు నీటి పొదుపుపై కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలి. నీటి పొదుపు అనేది ఒక పుస్తకంలో ఒక పాఠం కావద్దు. అది సెల్ఫ్ నీడ్ అని విద్యార్థులకు మనం ఇప్పటి నుంచే నేర్పించాలి. తద్వారా మాత్రమే ఇటువంటి రాబోయే కరువుని మనం ఆపగలుగుతాం. ఇటువంటి జూన్ లాంటి పరిస్థితి జూలైలో, ఆగస్టులో కూడా వచ్చిందనుకోండి, ఇది కరువుగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో, మనం చేయాల్సిందల్లా నీటి పొదుపు అనేది చేయాల్సి ఉంటుంది. ఈ పొదుపుపై పిల్లలకు అందరికి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.